భలే స్టోరీ చెప్పేవారు ఇంతకేమైందా? అది కాదు. మొత్తం ఎంతమందిరా? 1 2 3 4 బాయ్స్ అండ్ గర్ల్స్ పుట్ టుగెదర్ 124. Who's bothered about boys? Tell me about girls. నువ్వు ఊరుకో. బాయ్స్ గురించి ఎవరు కావాలరా? ముందు అమ్మాయిల పేరు చదువు. యా. అరే కిట్టు ఇది పట్టుకరా. ఫస్ట్ వన్ లైలా. హాయ్ మధురు. అను కూర్చో. సెకండ్ వన్ ఆశా. నిరాశ కాకుండా చూసుకో. నువ్వు మూసుకో. అబ్బా ముందే ఎందుకు డిసప్పాయింట్ చేస్తారా? నువ్వు చదవరా బాలు. నెక్స్ట్ మీనాక్షి. దానికి సోడా బుట్టి కలతలు ఉండాలి. బాలు నీ పని కథ. బాలు నువ్వు ముందు చదువురా. నెక్స్ట్ సావిత్రి. డెఫినెట్ గా ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బో ఇంకా రంభా రాశి మీనా రోజా. మీరందరూ కూర్చోబోతే నేను చదవను. ఈ ఇయర్ మన ఆనందం కోసం టోటల్ 52 ఫ్రెష్ ఫిగర్స్. అన్ని ఫ్రెష్ ఫిగర్స్. బాప్రే. ఆల్ ఫ్రెషర్స్. ఎల్లవా కొన్ని ముదురు కేసులు కూడా ఉంటాయి. ఏంటి రెచ్చిపోతున్నా? మన గురించి కాదు. అచ్చా అబ్బారే బక్రా. వాళ్ళు ట్యాకిల్ చేయరా? మన అమ్మాయిలు తప్ప అబ్బాయిలు పట్టుకోమ్మా. నేనే. నీకు సీన్ లేదమ్మా. ఏయ్ ఆగరా. ఇట్రారా. మే ఎవరో తెలుసా? సీనియర్స్. మరి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా? సారీ సార్. ఏ గ్రూప్? బిఎస్సి. ఏరా ఎంబీబీఎస్ లో సీట్ దొరకలేదా? నీ పేరేందన్నా? షేర్ ఖాన్. ఏంటి షారుఖ్ ఖాన్? నో షేర్ ఖాన్. అన్న నమస్తే అన్న. షేర్ ఖాన్. చాతి చపాతి హాత్ అగరబత్తి पैर मोमबत्ती नाम है शेर खान. वाह हीरो वाह 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 वाह. ఇదేంట్రా పిల్ల కింద చూస్తున్నాడు? పేరేమో షేర్ ఖాన్, పిల్లిలా ఏడుస్తున్నాడు. जा शाहरुख जा, तेरी काजोल अंदर है जा. तुझे देखा तो ये जाना सनम क्या होता है. కరిష్మారా? హలో, నీకు ఏమైనా స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వాలా సీనియర్స్ విజిట్ చేయడానికి? హలో ఏ గ్రూప్ అమ్మా మంది? అడిగేది నిన్నే. ఏ మీకు బుద్ధి లేదా? డిఫరెంట్ అమ్మ అమ్మాయి నేర్పించడానికి. సారీ ప్లీజ్ గో. ఏంట్రా మీరు కూడా ముగ్గుదా నేను కల. ఏమండి ఏమండి, నా మనసు తెలుసుకుందా? ఏదోట్లే. ఇందాక మీరు మోగవాళ్ళు చెవిటి వాళ్ళు అని విన్నాను. మీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, చేసి పెడతాను. స్టూపిడ్, నేను మూగదానని తెలుసు కూడా వెంట పెడుతున్నావు, సిగ్గులేదు? మోగదైనా ఎంత బాధ తిట్టింది. కిట్టు ఈ అమ్మాయి మాట్లాడుతుందిరా. సుమో రా సుమో. బాలు తొందరగా సుమో కాదురా, హెచ్ఎంటీ అనండ్రా. హాయ్, ఇది మిల్క్ ట్యాంకర్స్ రా. ఏ బాలు ఏమన్నాడు? పడగొడితే ఈ ఫ్రెండ్ ఖాయం. నా వల్ల కదరా బాబు, ఇందాకదంటే డెఫ్ అండ్ డబ్బు, ఇది డిమ్ అండ్ డిప్పు. బుల్డోజర్లా మీదకి వచ్చేస్తుంది. మీద పడి తొక్కిందంటే తార్ రోడ్ అయిపోతారా బాబు. హాయ్ బేబీ. మీరు తాగుతారా? హార్లిక్స్ బేబీ, హార్లిక్స్. లేదు, తింటుంది. నాకు తాను మీకేమన్నా అభ్యంతరమా? ఓ సారీ, ₹1 ఉంది, అందరూ పంచుకోండి. వాడే కరెక్ట్. హాయ్ బేబే, ఏం శాండల్ ఇప్పమంటావా? అయితే నీ మిడ్డి కూడా బాగుంది. ఏ నీ చెల్లెలు కావాలా? మా వాడికి చెల్లెళ్ళు లేరుగా. అంత టెంప్టివ్? నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ ఎక్కువ. హాయ్ బాబాయ్. ఏమంటారా బాలు? ఏ పొగిడిదిరా బాబు? అదే ఎక్స్ట్రా అంటే పొగలేదురా, తిట్టింది. తిట్టిందా? చిరంజీవి లెవెల్లో బిల్డప్ ఇస్తావు, చిరుత లెవెల్లో పిస్తల్స్ ఉంటుందా?
అరే ఇదేంద్రా 1960s మోడల్ 90 లో ఉన్నట్టుందిరా. పాత మోడల్ కార్ రా, ఆంటీ కాదు అమ్మమ్మ. అరే ఇటు వస్తుందిరా. ఏంట్రా ఈసారి కూడా మన ప్రిన్సిపల్ వేస్ట్ ఫిగర్లు అన్ని సెలెక్ట్ చేసాడు. చచ్చే ఏ నేను ర్యాగింగ్ కి పనికిరానా? అస్సలు పనికి లావుగా బయలుదేరు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తోంది. నిన్ను చూస్తుంటే మాకు ఏలిపోతుంది. పో. ఈ ఫేస్ ల కంటే మా అంజు ఫేస్ ఎంతో బెటర్. ఇది కరెక్ట్. ఓయ్, ఏంటి కాంప్లిమెంట్ అంజు, కాంప్లిమెంట్. చూడండి రా. ప్లస్ లా వచ్చింది, 14 మైనస్ అయింది. స్వీట్ 16 లా నిలిచింది. లక్ష్మణ్ గారు మనకు జోక్ చెప్తాడు రా. అరే ఈ జోకిరుండ్రు బై. ఒక బిచ్చపోడు ఒక ఆంటీ దగ్గరికి పోయి, అమ్మా ఒక రొట్టె ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 రొట్టెలు ఇస్తాడమ్మా. అమ్మా ఒక అంగి ఉంటాయి అమ్మా, ఆ దేవుడు మీకు 10 కొత్త అంగిలు ఇస్తాడమ్మా అనగానే అప్పుడు ఆ ఆంటీ బిచ్చపోని పిలిచి, ఏ బిచ్చపోడా అయితే నా మొగని కూడా తీసుకపో. మీకే చెప్పేది, ఎవరుకుంటారు మీరు? ఇంకా ఏమనుకోలేదు సార్. ఎవరా వాడు? ఆకాశ రావన్న. ఇప్పటికీ మీ సీనియర్స్ నా పేరు చెప్తే గజ గజ వణికిపోతుంటారు. ఇది చలికాలం కాదు సార్. షటప్. నేను జనవరి నెల లాంటి వాడిని. నేనంటే కాలేజీ అంతా హడల్. అవును సార్, మీరు అలా జిప్ పెట్టుకోకుండా వస్తే ఎవరికైనా హడలే. ఇంత అందంగా ఉన్న ఫేస్ మాత్రం ఎవరు చూడరు. सारा कॉलेज सर को लॉयन के नाम से जानता है. Silence. Let's get on with our business. Today's topic is the role of youth in today's politics. The role of youth in today's politics. అంటే నేటి రాజకీయాల్లో యువత పాత్ర. గొప్ప గొప్ప నాయకులు చాణక్యుడి నుంచి రాజీవ్ గాంధీ వరకు యువత యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతగానో చెప్పారు. దేశాభ్యుదయానికి యువత వెన్నెముక. నేటి బాలలే రేపటి పౌరులు. మరి నేటి బాలికలు రేపటి బాలింతలు. నువ్వింత ఫాస్ట్ గా ఉంటే వాళ్ళు రేపటిదాకా ఆగరు, నేడే బాలింతలు అవుతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ది క్లాస్, ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. మిస్టర్ కిటు, టెల్ మీ యువర్ ఒపీనియన్. నువ్వు ఒక సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలనుకుంటే ఏం చేస్తావు? రాజకీయాలను డెఫినెట్ గా రాణించగలను అనుకుంటున్నా సార్. ఎందుకనో? ప్రతిసారి నా గర్ల్ ఫ్రెండ్ కి మాట ఇచ్చి మీట్ అవ్వలేకపోతున్నాను సార్. సారీ, మాట ఇచ్చి తప్పడమే కదా సార్ మన నాయకుల లక్షణం. ఆ క్వాలిటీస్ అన్ని ఉన్నాయి సార్, నేను డెఫినెట్ గా షైన్ అవుతాను కదా సార్. రాజమంజు ఎగస్టాలొద్దు. నీకు ఎన్ని అవలక్షణాలు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు తప్పకుండా రాజకీయాల్లో పైకి వస్తావు. నువ్వు చెప్పు నాన్న. నాకు ఫ్యూచర్ గురించి ఏం తెలుసు సార్. ఒకవేళ మంచి ఉద్యోగం దొరకలేదు అనుకోండి, పాలిటిక్సే ఉత్తమం అనుకుంటాను. ఆహా, అవును సార్, నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నాను. పాలిటిక్స్ ని ప్రొఫెషన్ గానా? ఏమనుకున్నారు సార్? లేకపోతే అరే మొన్న 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ స్కామ్ లో కోటాది డబ్బులు సంపాదించారు సార్. సార్, ఓ 10వ తరగతి ఫెయిల్ అయిన మినిస్టర్ కోట్లు కొట్టేస్తే గ్రాడ్యుయేట్ కాబోతున్నా నేను ఎంత సంపాదించాలి సార్? అమ్మో, అదిగాక వాడికన్నా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సార్. అందుకనే నేను పాలిటిక్స్ నే ప్రొఫెషన్ గా ఎన్నుకోవాలనుకుంటున్నా సార్. పాలిటిక్స్ లో చేరేది నొక్కేందుకా నాన్న? ఎగ్జామ్స్ అయితే రాయి, నేను నిన్ను తొక్కుతా. నీ సంగతి ఏంటి బాబు? ముట్టు లేవురా సార్. వాట్ ఈస్ ద టాపిక్ సార్? ఇదిగో పాపం అసలు బెడ్ అయ్యా, బెంచి మీద ఎన్ని నిద్రపోతాడు. నీ పని నువ్వు చూసుకో బాబు, మా గొడవ మేము పడతాం. థ్యాంక్స్. అంజు, నీ అభిప్రాయం చెప్పు. సార్, ఎవరైనా పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి సార్. ఎలా అంటే, ఒక లాయర్ అవ్వాలంటే లా చదవాలి సార్, ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి సార్. అలానే ఒక మంచి పొలిటీషియన్ అవ్వాలంటే ఒక మంచి కోర్స్ ఉండాలి సార్. ఆ కోర్స్ ఐఏఎస్ కన్నా చాలా టఫ్ ఉండాలి సార్. అండ్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ అండ్ మారల్స్ సార్. ఎందుకైతే మన అందరి జీవితాలు రాజకీయ నాయకులు తీసుకున్న డిసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. Good. Your observation is absolutely correct. And next, Mr. Balu, how about you? సార్,
నేను ఈ రాజకీయాలు పనికిరాను సార్. ఎందుకంటే ఏయో కథలు చెప్పి ఇంట్లో పాకెట్ మనీ వసూలు చేసుకోలేనండి. ఈ రాజకీయాలు నాకెందుకు సార్, నా వల్ల అయితే కాదు సార్. అయినా పెద్ద షేక్స్పియర్ ఎప్పుడో చెప్పాడు సార్, ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ హిస్ స్కౌండ్రల్ ఈజ్ పాలిటిక్స్. నాతోనైతే కాదు సార్. అరే నీతో అయితే చెప్పరా. మీరేమన్నా చేస్తారా సార్? నాయన మంచి స్టూడెంట్స్ దొరికారా నాకు. కానీ మాకే మంచి లెక్చరర్ నువ్వు చెప్పు నాయనా. సార్ మనం నామినేషన్ వేసే వరకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఓకే 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 మనం రేపు మాట్లాడుకుంటాం. ఏమైందిరా నీకు? ఈ బాస్కెట్ 2 అడుగులు ఎత్తుంటే ఎంత బాగుండేదో. ఏంటే మనంత కష్టపడి బాస్కెట్ చేస్తే అందరు సైలెంట్ గా కూర్చున్నారు. ఏంటి అలా అరుస్తున్నారు? ఏం జరిగింది? గోల్ చేశారు కదరా. ఇంతకీ ఆ మ్యాచ్ చూడరా, అమ్మాయిలు ఎంత బాగా ఆడుతున్నారు. అవునరా ఎంత బాగా ఆడుతున్నారు. ఆ కాలు చూడు, ఆ వంపులు చూడు, ఆ సొంపులు చూడు. రేయ్ అటు చూడరా. హలో, ఇది గోల్ఫ్ కాదు, బాస్కెట్ బాల్. కింద కాదు, పైన చూడు. ఈ బాస్కెట్ బాల్ గేమ్ లో ఎన్ని బాల్స్ యూస్ చేస్తున్నారా? ఇప్పుడైనా కనపడుతున్నాయా చూడు. ఒక్కటి. బాస్కెట్ బాల్ మ్యాచ్ కి ఇంత క్రేజ్ ఉంది కదా, మరి దీన్ని 1 డే క్రికెట్ మ్యాచ్ లాగా ప్రమోట్ చేస్తే స్పాన్సర్స్ కి చాలా డబ్బులు వస్తాయి కదా. ఊరుకో, ఇలాంటి మ్యాచ్ స్టేడియం ఇప్పుడు ఫుల్ అవ్వాలి మనలాంటి ఫ్రంట్ రోల్ తప్ప. పోదాం, మ్యాచ్ ఎలాగో ఫినిష్ అయిపోయింది. పదరా పద పోదాం.